ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శివప్రీతికరమైనటువంటి రోజు. వివిధ రకాల పుష్పాలతో ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు, ఫలితాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ నవమి, రాత్రి 8:41 వరకు ఉంది. నక్షత్రం భరణి, మధ్యాహ్నం 2:31 వరకు, అనంతరం నక్షత్రం కృత్తిక. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. కుజ బృహస్పతుల సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. మిత్రులు అధిమిత్రులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆమోదయోగ్యమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారు కొనసాగించి విజయాలు పొందుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కాలయాపన ముఖ్యమైనటువంటి విషయాల్లో కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు కలిసి వస్తుంది. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. అభివృద్ధి విద్యార్థులకి ఆశాజనకంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలచడి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అనిశ్చితి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి విస్మయాలకి దారితీస్తాయి. అనుకోని ఖర్చులు, ఆర్థిక భారం ప్రబలమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆధిక్యతతో కూడినటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాలకి నోచుకుంటాయి. శ్రమ అధికమవుతుంది. మంచి అవకాశాలు, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, భూ సంబంధిత లావాదేవీల్లో మాత్రం పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు ప్రారంభమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సంశయాలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. నూతన ఆశలు చిగురింప చేసేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లబ్ధిని కలిగిస్తాయి. భాగస్వాములతో మైత్రి సినీ రంగం వారికి ఉపకరిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి నేర్పరితనం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అఖండ విజయాలు వృత్తిపరంగా బలాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు సినీ రంగం వారికి దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారు కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సులభ రీతిలో విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు అనుకూలతను పెంచుతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఉత్తమ విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత గట్టి ప్రయత్నాల ద్వారా సాధ్యపడుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా ముఖ్యంగా జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నిర్ణయాలు సక్రమంగా తీసుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. విజ్ఞత పెరుగుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఆకస్మిక సమస్యలు ఏర్పడినప్పటికీ మెరుపు వేగంతో ఎదుర్కొని అనుకూలత సాధించగలుగుతారు. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత వ్యవసాయ రంగం వారు కలిగి ఉంటారు. అనుకూల ప్రభావం ఆర్థికంగా ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. శత్రు భయం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలస్యం అవుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలతని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం, న్యాయవాద వృత్తి వారికి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఉపయుక్తమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. రుణ ఒత్తిడులు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది. నేర్పరితనంతో కూడినటువంటి ప్రక్రియలు వైద్య వృత్తి వారికి గుర్తింపుని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం, అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో వేగం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలు మాత్రమే కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక విషయాల్లో అనుచితి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా అభావం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి క్రమక్రమంగా ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దగ్గరవుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి దూరమవుతాయి. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. సంతోష వార్తలు న్యాయవాద వృత్తి వారు వింటారు. వైద్య వృత్తి వారికి సంక్షోభాలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక చిరాకులు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరమైనటువంటి విజయాల్ని కలిగించాలని, అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి శత్రుబాధల నుంచి సులభంగా బయటపడాలంటే పరమేశ్వరుణ్ణి ఎర్రటి మందార పూలతో పూజించాలి. వివాహపరమైనటువంటి ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి, సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సన్నజాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. అలాగే పరమేశ్వరుడి మీద భక్తి పెరగాలంటే తుమ్మి పూలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి. కవులకు కల్పనా సాహిత్యం పెరగాలంటే గన్నేరు పూలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలంటే జాజి పూలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి. అలాగే పసుపచ్చటి చామంతి పూలతో పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు. పద్మ పుష్పాలతో పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగింపజేసుకొని ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా నాగ శివలింగ పుష్పం, సహస్ర ఫణి పుష్పం పరమేశ్వరుడికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పరమేశ్వరుణ్ణి ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది.